Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన పీరియాడిక్ డ్రామా ఛాంపియన్ రివ్యూ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హీరో రోషన్ మేక వైజయంతి ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫుట్బాల్ అలాగే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా కలిపి చూపించిందో మనం వీడియో స్టైల్లో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా స్టోరీ 1940s టైంలో నిజాం సంస్థానంలోని హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. హీరో సూర్యకి ఫుట్బాల్ ఆట అంటే పిచ్చి. తన టాలెంట్తో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని, లండన్ వెళ్ళి ఆడాలని కలలు కంటూ ఉంటాడు. అదే సమయంలో నిజాం రజాకార్లు ప్రజలపై అరాచకాలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా బైరాన్పల్లి గ్రామంలో జరిగే దమనకాండ సూర్య జీవితాన్నే మలుపు తిప్పేస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ ఇంకా నిజాం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మరి తన ఫుట్బాల్ కళని నెరవేర్చుకోవాలనుకున్న సూర్య తన జాతి స్వేచ్ఛ కోసం తుపాకీ ఎలా పట్టాడు, మైదానంలో ఛాంపియన్ అవ్వాల్సిన వాడు ఉద్యమంలో వీరుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరో రోషన్ మేక పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. పెళ్లి సందడిలో లవర్ బాయ్లో చూసిన రోషన్ ఇందుట్లో మాత్రం పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించారు. తన కళ్ళల్లో ఉండే కసి కానీ, ఫుట్బాల్ ఆడేటప్పుడు చూపించిన ఎనర్జీ కానీ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక తెలంగాణ చరిత్రలో మరుగున పడిపోయిన బైరాన్పల్లి వీరుల పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక మిక్కీ జేర్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అలాగే విప్లవ గీతాల టైంలో ఆయన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇక వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా టాప్ నాచ్ ఉన్నాయి. 1940s కాలం నాటి వాతావరణాన్ని చాలా రిచ్గా క్రియేట్ చేసి చూపించారు. ఇక హీరోయిన్ అన్స్వర తన నటనతో ఆకట్టుకుంది. కథలో ఆమె పాత్రకు కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కొంతమంది ఆడియన్స్కి మాత్రమే పొలిటికల్ అండ్ రివల్యూషనరీ డ్రామా కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ బాగున్నప్పటికీ ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంటే ఇంకా బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. పీరియాడిక్ సెట్టింగ్ చాలా న్యాచురల్గా క్యాప్చర్ చేశారు. ఇక డైలాగ్స్ తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ అన్ని చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ సినిమాలో. ఇక డైరెక్టర్ ప్రదీప్ పిషాన్కి వస్తే ఆయన ఒక సీరియస్ హిస్టారికల్ పాయింట్ని స్పోర్ట్స్ ఎలిమెంట్తో కలిపి చెప్పడంలో 100% సక్సెస్ అయ్యారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఛాంపియన్ మూవీ అనేది కేవలం ఒక ఆట గురించి మాత్రమే కాదు, ఒక జాతి గెలుపు గురించి. రోషన్ మేక కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే, అలాగే తెలంగాణ వీర చరిత్రను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. ఇది ఒక ఇన్స్పిరేషనల్ అండ్ హార్డ్ హిట్టింగ్ డ్రామా అని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.